రేవంత్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో నీళ్లు రాక భూగర్భ జలాలు అడుగంటి పంటలన్నీ ఎండుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన పండించిన పంట పశువులకు గ్రాసంగా మారుతోంది. బీఆర్ఎస్ హయాంలో పుష్కలంగా పంటలు పండించుకున్న రైతులు ప్రస్తుత పరిస్థితులు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లోనే పశువులకు మేతగా వేస్తున్నామని చెప్తున్నారు. మార్పు తెస్తాం, రైతులకు మేలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ను ఫోన్ లో అడిగి తెలుసుకుందాం. రవికాంత్, చెప్పండి, అప్పుల బాధతో మహబూబాబాద్ జిల్లా యువ రైతు సూసైడ్ కి సంబంధించి ఏమంటున్నారు, ఎందుకు, దానికి కారణం ఏంటంటారు? డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించిన రైతును అంటే ఇటీవలి కాలంలో పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి పెరిగిపోతున్న పరిస్థితి ఒకవైపు అయితే దిగుబడి రాక అప్పులు పెరిగిపోతున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే కుటుంబాల మధ్య కలహాలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇవన్నీ రైతాంగాన్ని మనస్తాపానికి గురి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యల బాట పడుతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదే సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన పోటు సాయి అనే వ్యక్తి అప్పు చేసి ట్రాక్టర్ కొనడంతో పాటు ఏదైతే కౌలు చేస్తున్నటువంటి భూమికి సంబంధించి పంట దిగుబడి రాకపోవడము, ఈ క్రమంలోనే మద్యానికి కూడా బాధితైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా రైతాంగం ఒక మనస్తాపానికి గురయ్యే పరిస్థితి, కుటుంబాల్లో కలహాలు కూడా రేగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా అప్పుల బాధ పెరిగిపోవడమే ప్రధానంగా. ఈ ఎవరైతే పోటు సాయి అనే కూడా రవికాంత్, నర్సింహులపేట మండలంలో నీళ్లు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా కూడా అధికారులు ఏమంటున్నారు? అధికారులను రైతులు అడిగారా, అప్రోచ్ అయ్యారా? ఏమంటున్నారు రైతులు? ఇటు ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కువ మేజర్ గా ఎఫెక్ట్ అయ్యే మండలంగా నర్సింహులపేట కనిపిస్తా ఉంది. అక్కడ మళ్ళీ బోరు బావులకు సంబంధించిన ఆ పరిస్థితి, అదేవిధంగా బావుల పూడిక తీగలు కూడా తీస్తున్నప్పటికీ చుక్క నీరు కూడా అక్కడ ఏదైతే ఊరని పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తాజాగా నరసింహులపేట మండలంలో చేతికొచ్చే పంటకు సంబంధించి ఆ మిరప పంట అంతా నీళ్లు లేక ఎండిపోతుండడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, బోరున విలపిస్తూ ఏడుస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన నర్సింహులపేట కావచ్చు, అదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధనపేట, పర్వతగిరి, రాయపర్తి కావచ్చు, జనగామ జిల్లాకు చూసినట్టయితే ఇటు కొడకళ్ళ, లింగాల గణపూర్, అదే ఏదైతే దేవరూపుల కావచ్చు, జనగామ మండలాలు కూడా కావచ్చు, ఇవన్నీ మండలాలకు సంబంధించి రైతాంగం వేసినటువంటి పంట, ఇటు మిరప పంట కావచ్చు, వరి పంట కావచ్చు, పత్తి కావచ్చు, ఇతర మొక్కజొన్న కావచ్చు, ఎండిపోతున్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇది నర్సింహులపేట మండలానికి సంబంధించినటువంటి కిషన్ అనే రైతు తను వేసుకున్నటువంటి 2 ఎకరాల పొలంలో ఇటు వరి కావచ్చు, మిరప పంట వేసిన పరిస్థితి, ఆ పంట అంతా కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. చివరి దశకు వచ్చిన పంటలకు ఇప్పటికైనా నీళ్లు అందించాలనేటువంటిది ఒక డిమాండే కావచ్చు, ఒక ఆక్రందన రైతాంగం వైపు నుంచి మనకు వినిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.